హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. పవన్ ఫ్యాన్స్ కు మహేష్ కత్తికి ఇదో బిగ్ రిలీఫ్. 4 నెలల పాటు డిబేట్ల మీద డిబేట్లతో సుదీర్ఘంగా కొనసాగిన వివాదానికి ఎట్టకేలకు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా ఫుల్ స్టాప్ పడింది. జనసేన కార్యాలయం నుంచి కార్యకర్తలకు, అభిమానులకు సంయమనం పాటించాలని సందేశం రావడంతో కత్తి కాస్త మెత్తబడ్డారు. అంతేకాదు, మహేష్, పవన్ అభిమానులు శుక్రవారం రాత్రి ఫిలిం నగర్లో పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. అయితే తాజాగా మహేష్ ఓ ట్వీట్ చేశారు. మళ్ళీ ఈ ట్వీట్ పలు సందేహాలకు దారితీస్తుంది. మళ్ళీ పవన్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా అనిపిస్తున్నాయి కత్తి మహేష్ వ్యాఖ్యలు. శిఖరం వంటి పవన్ కళ్యాణే కత్తి చెప్పినట్టు రీట్వీట్ చేశాడంటే అది కత్తికి బెండయి కాదు. ఆవేశంతో అభిమానులు పోలీస్ కేసుల్లో ఇరుక్కోవద్దని, మరి అలాంటి పవన్ మంచితనాన్ని కంచపరచొద్దు కదా. కానీ దురదృష్టవశాత్తు మరి అంతటి పరుష వ్యాఖ్యలు కాదు, కానీ నేను మళ్ళీ గెలుకుతానన్నట్టు సంకేతాలు ఇచ్చే విధంగా కత్తి చేసిన లేటెస్ట్ ట్వీట్ ఉంది. ఆయన ఏమన్నాడంటే, పోరాటమంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చేయను. నోరు మూసుకునే అవసరం లేదు. ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే విష్కర్షగా చెబుతూనే ఉంటాను అని ట్వీట్లో తెలిపారు. సో మళ్ళీ ఎప్పుడోకప్పుడు కత్తి దూయడం పక్కా అన్నట్లున్నాయి ఈయన కమెంట్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.